ఆఫ్రికా నుంచి వచ్చే ఇవాళ వ్లాగ్కి వెల్కమ్ లేదు, ఛానల్ పేరు చెప్పేది లేదు. అంత కోపంగా ఉంది నాకు ఇవాళ. ఆ కోపానికి కారణం ఏంటో చెప్తా వినండి. నైట్ పడుకున్న తర్వాత 12 గంటలకి టంగ్ 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 అని ఒకటే మెసేజ్లు. ఏందబ్బా అని వాట్సాప్ ఓపెన్ చేద్దును కదా, ఆఫ్రికా నుంచి మా ఆయన మెసేజ్లు. వామ్మో, ఇంత అర్ధరాత్రి పూట ఇన్ని మెసేజ్లు, పిల్లగానికి ఏం అర్జెంట్ అయిందో అని భయంతో ఓపెన్ చేసిన. ఏముంది, చూసి వీడియోలు తీసేసరికి ఈ వీడియోలు ఉన్నాయి. సరేలే, పిల్లగాడికి ఎవరైనా పంపించిర్రేమో, సరేలే నాకు కూడా పంపించిండు కదా అని చూద్దును కదా. కింద నెక్స్ట్ మెసేజ్, బుజ్జి నైట్ పార్టీ ఆఫ్రికాలో ఎలా ఉంది, నేను ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నానే, నన్ను తెల్లవారుజాము వరకు డిస్టర్బ్ చేయకే, బాగుంది అని మెసేజ్ పెట్టాడు. ఇంకేముంది, నాకు మంట మొదలైపోయింది. ఏదో 2 పిల్లలు ఉన్నారు, 4 రాళ్ళు వెనకేసుకొస్తాను బుజ్జి అని పోయిండో లేదో, నిన్న దావత్కి పోయిండో, తెల్లారబట్టి ఇవాళ పార్టీకి పోయిండు. ఏమో మరి, మనిషితో నాకు అర్థమే కావట్లేదు ముచ్చట. ఓ జేమ్స్ అన్న, పిల్లగానెమ్మటి ఉండవని అడిగి తినిగా, నిన్ను ఉన్నవా? యాడుండు జర, మా పిల్లగాడు వెతుకయ్యా. ఓ పోరుగా ఏడున్నావు బుజ్జి, యాడున్నవే? జర అటు పో జేమ్స్ అన్న, పో అటుపో. ఒకసారి ఇటు తిప్పు, కెమెరా ఇటు తిప్పు అన్న, ఒకసారి ఇటు తిప్పు చూద్దాము. అమ్మ, ఏడ కనపడట్లేవు. యాడున్నవే బుజ్జి, ఉన్నవా? ఏడున్నావు బుజ్జి, కనపడు. జేమ్స్ అన్న, జర కెమెరా ఇటు తిప్పవే. అగ్గో, పిల్లగాడగ చూసిన. వామ్మో, తెల్ల టీషర్ట్ వేసుకొని 2 చేతులు కట్టుకొని బాగా కూర్చున్నావు. వీడియోలు కూడా తీస్తున్నావులే బుజ్జి, ఇట్లుంటదే నీ కథ. వామ్మో, వాయో, ఈ పిల్లగాడు నా చేయి జారిపోయిండమ్మా. ఏదో 4 రాళ్ళు వెనుకేసుకొస్తా అంటే పంపించిందమ్మా. ఇట్టిట్ట నైట్ పార్టీలు, ఈ దావతులను తిరిగితే ఎట్టా? ఓ బుజ్జి రా, ఇండియారని సంగతి చెప్తా, కాలు ఇరగొడతా బిడ్డరా. ఇక నా మాటలకేం కానీ మా ఆయన వచ్చినా చూడంగానే కోపం అంతా పోతుంది. నా కాలు నేను ఇరగొట్టుకుంటున్నాను కానీ ఆయన్నేమి ఇరగొడతా. మీరైతే ఈ గ్యాప్లో ఈ వీడియో చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బుజ్జే, గుడ్ నైట్, ఎంజాయ్ యువర్ డే. జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి రాత్రికి. ఓ జేమ్స్ అన్న, పిల్లగాడు జాగ్రత్త.